పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసా అందిస్తుందన్నారు రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటలో సీఎం రిలీఫ్ ఫండ్ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాయచోట పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు 43 మందికి 43,72,853 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన ఎల్ఓసి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తుందన్నారు. పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటే ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయనకు ప్రజలందరూ ఆశీస్సులు అందించాలని తెలిపారు. చేస్తా సార్, చేస్తా. వాళ్ళ హాస్పిటల్లో కొట్లాడతారు. దేవంగుల పద్మావతి ఎంత బిల్లు ఎంత పెట్టారు మీరు? 84,000 వచ్చింది. అక్కడ చూడండి, సంతోషం. షౌకత్ అలీ ఖాన్ ప్రభాకర్ ఎన్నే కదా వచ్చింది. ఇది కూడా ఉంది. అనేది నిన్నేం పంచాయతీ నేను చెప్పింది డీలర్షిప్. మళ్ళీ ఇది ఎన్ని చూడ ప్రభుత్వం వాళ్ళు ఎన్ని లబ్ధి పొందాలా చెప్పుకో. 84,000 పార్టీలో ఉన్న వాటి వచ్చింది. రావద్దు అందరు మాకు రాలే కదా. 84,000 తిమ్మిరెడ్డి నాగార్జున రెడ్డి ఎవరుపా? విశ్వనాథరాజు రాజు ఏం రాజు ఎవరికి బాగాలేదు. ఇంకా 1,04,000 వచ్చింది. తీసుకో పెట్టుకో. రైట్ రాజు. మహబూబ్ జాన్ వచ్చింది. సంతోషం. రామాంజులో 1,28,470 రూపాయలు వచ్చిందమ్మా. పత్తి శ్రీనివాసులు ఎంత పెట్టారు? శ్రీనివాసులు గారు 81,000 వచ్చింది. సాగి రత్నమ్మ రాజా ఎంత పెట్టారన్నా? ఆదిమూలం శ్రీనివాస్ 1,50,124 రూపాయలు వచ్చిందినా. ఇక్కడ చూడండి. శ్రీనివాస్ ఎంత పెట్టారు? శ్రీనివాస్లో 43,770 రూపాయలు వచ్చింది. అక్కడ చూడు. నదీరా బేగం ఎంత పెట్టారు? 2,53,000 వచ్చింది. ఆంజనేయులు ఎంత పెట్టావు? 43,000 వచ్చింది. షేక్ అబ్దుల్ కరీం ఒకేసారి 43 లక్షలు. 43 బెనిఫిషరీస్ 43 మందికి 43 లక్షలు వచ్చింది. ఇట్లా ఫస్ట్ టైం రావడం 43 లక్షలు ఎవరికి హీరో. ఫస్ట్ మన రాయచోటి వాళ్ళకి అదృష్టము. అంటే రోగాలు తెచ్చుకోమని చెప్పిన కూడా తెచ్చుకోవాళ్ళకి మన తరఫు నుంచి పుణ్యం చేస్తాను. చంద్రబాబు నాయుడుకి అంతా రుణపడి ఉన్నట్టు గురించి ఎవరు తీసుకున్నారో వాళ్ళందరికీ మీ ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడుకి ఉండాలి. అంతే. రైట్. నేను చెప్పిన వాళ్ళే రాండి, 1 by 1 రాండి. ఈరోజు CMRF కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దీవెనలతో కేవలం ఆరోగ్యశ్రీనే కాకుండా ఎవరైతే కార్పొరేట్ హాస్పిటళ్లలో పేదవారు చికిత్స పొందుతూ వాళ్ళు ఆరోగ్యం సరైన తర్వాత ఏదైతే బిల్లులు పెట్టుకొని CMRF కింద లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు గత ప్రభుత్వాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 నెలల్లోనే కోట్లాది రూపాయలు బిల్లులు చెల్లించడం జరుగుతూ వచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో 43 మంది బెనిఫిషరీస్ అంటే పేషెంట్లకు సుమారు 43,72,853 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి
మా రాయచూడు నియోజకవర్గ ప్రజల తరపున అలాగే ఎవరైతే లబ్ధి పొందిన కుటుంబాల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన అందరికీ తెలుసు, అన్నదాత సుఖీభవ అంటారు. ఈ కాలంలో ఎవరైతే ఆరోగ్యం ఇప్పిస్తారో, ఆరోగ్యానికి తోడ్పడుతూ ఇప్పుడు ఎన్నో జబ్బులతో బాధపడుతున్న పేదవాళ్లకు ప్రభుత్వాలు ఆదుకుంటాయో, ఆ ప్రభుత్వాలను నడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆరోగ్యశ్రీ మీదే పేషెంట్లు ఆధారపడకుండా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన వారికి సిఎంఆర్ఎఫ్ కింద అమౌంట్ శాంక్షన్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా సుమారుగా 175 నియోజకవర్గాల్లో సగటున రోజుకు 6 కోట్ల రూపాయలు ఏదైతే బిల్లులకు రీఇంబర్స్మెంట్ పెట్టి జరుగుతూ ఉందంటే ఒకసారి మనం అందరం గమనించాలా. కేవలం కార్పొరేట్ హాస్పిటల్ అంటే ధనికులకే కాదు, పేదవాళ్ళకు కూడా అందుబాటులో తెచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఆరోగ్యశ్రీలో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు, అలాగే కవర్ కాని రోగాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క బిల్లులను, డిశ్చార్జ్ సమ్మరీని, అలాగే దానికి సంబంధించిన అన్ని రికార్డులను మన పార్టీ ఆఫీస్లో, క్యాంప్ ఆఫీస్లో ఇస్తే తప్పకుండా వాళ్ళకు సిఎంఆర్ఎఫ్ బెనిఫిషరీస్ కింద తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా తగిన సాయం చేసేదానికి ప్రభుత్వం తరపున నేను చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నా. అలాగే రాయచోటి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా గత ఎన్నో పత్రికా సమావేశాల్లో మీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మారుమూల రోడ్లు ఏవైతే ఉన్నాయో రాయచోటి నియోజకవర్గంలో 7 రోడ్ల అభివృద్ధికి నాబార్డు కింద 4,16,00,000, అలాగే ఆర్ఐడిఎఫ్ కింద 2,06,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం 6,25,00,000 రూపాయలతో రాయచోట్లో ఉన్న 4 మండలాలకు సంబంధించి ఈ 6 రోడ్లను టెండర్లకు పిలిచి అభివృద్ధి పదంలో తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరి దృష్టికి ఒకటే తీసుకొని వస్తున్నాం, కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి అనేది చేసి చూపించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే మన రాయచోటి ప్రాంతంలో కూడా రేపు రాబోయే కాలంలో 175 నియోజకవర్గాలకు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీజెడ్ ఇస్తామని చెప్పారో దానిలో భాగంగానే మన రాయచోటి మండలం రూరల్లో సిబ్బ్యాల గ్రామంలో 700 ఎకరాలను కూడా ప్రభుత్వం గుర్తించింది. దాని కింద ఎస్సీజెడ్ తీసుకొని వచ్చి అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా నిర్మించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అది అక్కడ ఏర్పాటైతే తప్పకుండా చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. మన బిడ్డలకు కూడా బయట ఊర్లకు పోయి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోకుండా ఇక్కడే వాళ్ళు చదివిన డిగ్రీలకైతేనేం, ఐటీఐలకైతేనేం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇక్కడే జాబులు ఇప్పించుకునే దానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ వేసవిని పురస్కరించుకొని చాలా గ్రామాల్లో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షను జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వేసవిని తట్టుకునేదానికి ప్రతి ఒక్క గ్రామంలో బోర్లు వేయించడం జరుగుతూనే ఉంది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ముఖ్యంగా ఏ పల్లెలకైతే నీళ్ళు ఇవ్వదలుచుకున్నామో వాళ్ళందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కింద ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ ఉందో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళందరికీ కూడా నీరు వసతి కల్పించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా గత ఎన్నో రోజుల నుంచో మన రాయచోటి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు ఏదైతే నీటి సమస్య ఉందో అది వచ్చే వేసవి కాలానికన్నా రాకుండా చూసేదానికి ఏదైతే టెండర్కి పిలిచారో దాన్ని కూడా
వచ్చే నెలలోనే ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం. సుమారుగా 300 కోట్ల రూపాయలతో రాయచోటి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకి వెలిగిళ్ళు నుంచి నీరుని అందించే విధంగా బృహత్తరమైన కార్యక్రమం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో జల్ జీవన్ మిషన్ కింద తీసుకొని రావడం, టెండర్లు కూడా పిలవడం జరిగింది. కాబట్టి తప్పకుండా రాయచోటి నియోజకవర్గ గ్రామసీమల్లో నివసించే ప్రజలకైతే ఒక మంచి శుభవార్త అది. అలాగే ఏదైతే మండిపల్లి నాగిరెడ్డి శ్రీనివాసపురం రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ కింద ఉండే 25,000 ఆయకట్టుకు కూడా నీళ్లు అందించి, అలాగే చుట్టుపక్కల ఉండే గ్రామాలకు కూడా భూగర్భ జలాలు సముచితంగా ఉండేదానికి కూడా ఆ శ్రీనివాసపురం రిజర్వాయర్ కింద ఏవైతే పనులు నిలిచిపోయాయో గత ప్రభుత్వంలో పక్కన పెట్టారో అవన్నిటిని కూడా పూర్తి చేసేదానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి 320 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా వచ్చే నెలలో టెండర్లకు పిలిపించి వచ్చే 8-9 నెలల్లోనే అంద్రినివా నీరు ఏవైతే ఉన్నాయో హెచ్ఎన్ఎస్ ఫేజ్ 2 కింద శ్రీనివాసపురం రిజర్వాయర్కి కూడా అందించేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.